అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కోనసీమ జిల్లాలో నగరం అనే గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామానికి చాలా ప్రసిద్ధి పొందింది. 2 తయారీలు తోటి ఈ గ్రామం జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. ఆ 2 కూడా, ఒకటి గరాజీ అంటే పిచ్చుకగూడు అంటారు, తినుబండారాలు. ఆ పిచ్చుకగూడు అనేది ఈ నగరంలో తయారు చేస్తారు. అతి చిన్న గ్రామం ఇది కోనసీమ జిల్లాలో. కానీ ఈ గ్రామంలో ఉన్న మొత్తం గ్రామస్తుల్లో సగానికి పైగా ఈ పిచ్చుకగూళ్ళు తయారీలోను అమ్మకాల్లోనూ వ్యాపారంలోనే స్థిరపడ్డారు. ఇక్కడికి పిచ్చుకగూళ్ళు కొనుక్కోవడానికి దేశ విదేశాల నుంచి వస్తారు. అలాగే ఇక్కడి నుంచి ఆ పిచ్చుకగూళ్ళు మన ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి కూడా ఎగుమతి అవుతూ ఉంటాయి. వరిపిండితో పిచ్చుక అల్లిన గూడులాగా ఉండే ఈ పదార్థాన్ని పాలలో వేసుకుని కానీ మామూలుగా కానీ తింటారు. చాలా ప్రసిద్ధి చెందింది. ఇక రెండోది నాన్ రోటీ అంటే గోధుమ పిండి, మైదా ఈ రెండింటితో కలిపి దాన్ని తయారు చేస్తారు. అప్పటికప్పుడు తయారు చేసి దాన్ని 5 పీసులని ఒక ప్యాకెట్గా చేసి ఆ ప్యాకెట్లను విక్రయిస్తారు. ఇవి కొనుక్కోవడానికి ఈ నాన్ రోటీ కానీ గరాజీలు కానీ కొనుక్కోవడానికి ఇక్కడికి నిత్యం కోనసీమ జిల్లా నుంచి కానీ పొరుగున ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కానీ అనేక మంది వస్తారు. అలాగే పర్యాటకులు ఎక్కువగా వచ్చే కోనసీమ జిల్లాకి ఖచ్చితంగా దేవాలయాలు, అలాగే ఇతర పర్యాటక ప్రాంతాలు చూసే ప్రజలు వీటి గురించి తెలుసుకుని ఇక్కడికి వచ్చి వీటిని కొనుక్కుంటారు. దీనికి అలాంటి ప్రత్యేకమైన ఈ 2 తినుబండారాలకి అలాంటి ప్రత్యేకమైన ఒక స్థానం ఉంది. ముఖ్యంగా గ్రామాల్లో ఉండే ఇంకొక గొప్ప అంశం ఏంటంటే ఇక్కడ ముస్లిం మైనారిటీలు సగం పైగా జనాభాలో ఉంటారు. వాళ్ళందరూ ఇదే పని చేస్తారు. ఆల్మోస్ట్ అందరూ కూడా ఈ గరాజీలు, నాన్ రోటీలు తయారయ్యే జీవనోపాధిగా జీవిస్తున్నారు. వాళ్ళందరూ చెప్తున్నారు చాలా బాగుంది మా వ్యాపారం. ఇప్పటివరకు ఒక 75, 80, 100 దాకా ఉన్నాయి. ఇంకా ఎక్కువ వచ్చినా కానీ, ఇంకో 10-15 షాపులు వచ్చినా కానీ అందరికీ ప్రతిరోజు గిరాకీ ఉంటుంది అని చెప్తున్నారు. వీటి మరీ ముఖ్యంగా ఏంటంటే వీటి తయారీకి ఆధునికమైన వ్యవహారాలు ఏవి వాడరు. ఒక పెద్ద పొయ్యిని పెట్టుకుని దాంట్లో బొగ్గులతోటి ఈ నాన్ రోటీని తయారు చేస్తారు. ఇక గరాజీకి సంబంధించి కూడా ఇళ్లలో మహిళలు వాళ్ళ పనులన్నీ పూర్తి చేసిన తర్వాత ఇళ్లలో మహిళలు వాటిని తయారు చేస్తారు. అదే ముస్లింసే ఎక్కువ ఈ వ్యాపారంలో ఉన్నారు కాబట్టి వాటి తయారీ విధానాన్ని, అంటే నాన్ రోటీలు అయితే అప్పటికప్పుడు రోడ్డు పక్కన ఉన్న షాపుల్లోనే తయారు చేస్తారు. మిగతా గరాజీలు మాత్రం వాళ్ళ ఇళ్లలో తయారు చేస్తారు. కాబట్టి ఆ తయారీ విధానాన్ని మాత్రం మనకి, అంటే పైగా ఇప్పుడు మొహరం రోజులు కాబట్టి గరాజీలు తయారు చేసే అది చూపించడం కొంచెం కష్టం అని చెప్తున్నారు. ఇది ఈ నగరం అనే గ్రామానికి ఉన్న ప్రత్యేకత. ఈ ప్రత్యేకతతోటే గరాజీల నగరం అని మారింది. ఆ పేరుని వీళ్ళు రోజు రోజుకి సుస్థిరం చేసుకుంటున్నారు. అలాగే ఈ వ్యాపారంలో యువకులు కూడా కొత్తగా వస్తున్నారు. చదువుకున్న వాళ్ళు కూడా ఎవరి మీద ఆధారపడి బతకడం కాకుండా తమ కాళ్ళ మీద తామే ఆధారపడి బతకాలి, అందుకోసం సాంప్రదాయంగా వస్తున్న ఈ గరాజీనే మేము వ్యాపారాన్ని నమ్ముకున్నాము అని కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. అసలు ఈ తయారీ ఆ పద్ధతి, అసలు అమ్మకాలు అవేంటో ఇప్పుడు చూద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు? నా పేరు ముజాహిద్ అండి. ఇక్కడ గరాజీలు నగరం అనే ఊర్లో గరాజీలు, నాన్ రోటీలు అవునండి, బాగా ఫేమస్ అండి. ఎప్పటి నుంచో మన తాతల కాలం నుంచి వస్తుందండి. దగ్గర 16-20 షాపులు దాకా ఉన్నాయండి. నా బతుకుతుంది దీని మీద. రోజు ఎలా ఉంటుంది బిజినెస్? పర్లేదు సార్, ఎవరికి తగ్గట్టు వాళ్ళకి ఉంటుందండి. ఎవరి కస్టమర్స్ వాళ్ళకి ఉంటాయి. ఎన్ని షాపులు ఉన్నా సరే అన్నిటికీ బాగానే ఉంటుంది వ్యాపారం.
అంటే ఎక్కడి నుంచి వస్తారు అంటే కోనసీమ జిల్లా నుంచి కాకుండా ఇంకెక్కడి నుంచి? మొత్తం పాల్గొలు భీమవరం అటు నుంచి ఏ కంట్రీ నుంచి అయినా వస్తారు. విదేశానికి ఇక్కడ నుంచి తెలంగాణ కోవిడ్ కూడా తీసుకెళ్తారండి. పార్సల్ వేస్తాం ట్రావెల్స్ కి, ఇక్కడ నుంచి బస్సు నుంచి అలా తీసుకెళ్లిపోతారు. మీరు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఇది? నేను దగ్గర 20 సంవత్సరాలు చేస్తున్నాను. అంటే మీ ఫాదర్? మా ఫాదర్ కూడా అక్కడ ఆయన గురించి నేను నేర్చుకున్నాను అన్నమాట. ఏం చదువుతున్నారు? నేను 7 వరకే. అవునండి, ఇంకా బిజినెస్ లోనే వదిలేసాను. రోజుకు అంటే సుమారు ఎంత సంపాదన ఉంటుంది అంటారు? అంటే బిజినెస్ బట్టి ఒక రోజు ఒకలా ఉండదు కదా. శుక్రవారం అయితే డౌన్ ఉంటుంది, మంగళవారం డౌన్ ఉంటుంది, కొంచెం శనివారం ఆదివారం అలా. ఓకే. ఈ గరాజీలు ఎక్కడ చేస్తారు ఇవి? మామూలుగా ఇప్పుడు నేను ఇప్పుడు నా రోడ్లో ఎలా చేస్తున్నాను అలాగే షాపులు ఉంటాయండి, రోడ్డు పక్కనే అలా చేస్తా ఉంటారు, రోడ్డు పక్కనే ఉంటాయి. అలాగే మరి మహిళలు కొంతమంది మహిళలు అంటే ఇంట్లో చేస్తుంటారు సార్, మాలాంటి మగవాళ్ళు అయితే రోడ్డు పక్కన చేస్తారు. అలా అంటే మహిళలు రారు కదా రోడ్డు, వాళ్ళు అయితే ఇంట్లో చేస్తారు, మనం అంటే రోడ్డు పక్కనే చేస్తాం. అదే.